దేవుణ్ణి సేవించేవాడు దేవుని మార్గంలో సేవించాలి. సొంత మార్గాల్లో నేను సేవిస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఫస్ట్ నుంచి కూడా దేవుని పద్ధతి ఇది. దేవుని పద్ధతి ఎప్పుడూ మారదండి. పాత నిబంధనలు అయినా మారదు, క్రొత్త నిబంధనలు అయినా మారదు. నువ్వేసే పరిమళం, నీ బతుకు గబ్బు గబ్బుగా పెట్టుకొని నువ్వేదో పరిమళ ధూపంతో నాకు అర్పణ చెల్లిస్తే నేను సంబరపడతాను అనుకుంటున్నావా? పరిమళ ధూపాన్ని నీకు సాదృశ్యంగా చూపించా. అర్థమైందా? ఇక్కడ ధూపం వేస్తే అది మొత్తం ప్రదేశమంతా పాకి ఎవడి శ్వాసకు తగిలితే వాడిని ఆనందింపజేసినట్టుగా నీ జీవితం పరిమళించాలి నాయనా. నీ జీవితం పరిమళ సువాసనలాగా ఉండాలి సమాజానికి. నీ బ్రతుకే ఒక పరిమళ సువాసన కావాలి. నీ పేరు విన్నప్పుడు, నీ జీవితాన్ని విన్నప్పుడు, విన్న ప్రతి ఒక్కరూ ఒక సువాసనను గైకొన్నట్టు